వెల్కమ్ బ్యాక్. మధ్యప్రదేశ్లోని హేతంపూర్ రైల్వే స్టేషన్ సమీపంలో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. పాతాల్కోట్ ఎక్స్ప్రెస్ ఢీకొనడంతో 4 ప్రయాణికులు మృతి చెందారు. మృతుల్లో 3 మహిళలు, ఒక చిన్నారి ఉన్నారు. ఈ ఘటనలో పలువురు గాయపడగా కొందరి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న వెంటనే రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఖజురహో ఉదయపూర్ సిటీ ఎక్స్ప్రెస్ లో మంటలు చెలరేగినట్లు మొదట ప్రచారం జరిగింది. దీంతో భయాందోళనకు గురైన కొందరు ప్రయాణికులు అత్యవసరంగా చైన్ లాగడంతో రైలు ఆగిపోయింది. రైలు నిలిచిన తర్వాత పలువురు ప్రయాణికులు హడావిడిగా బోగీల నుండి దిగి పక్కన ఉన్న పట్టాలపైకి వెళ్లారు. అదే సమయంలో ఆ ట్రాక్ పై వేగంగా వస్తున్న పాతాల్కోట్ ఎక్స్ప్రెస్ వారిని ఢీకొట్టడంతో ఈ విషాద ఘటన జరిగింది. ఈ ఘటనలో గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కొంతమంది పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రమాదం అనంతరం రైల్వే ట్రాక్ పై రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఉదయపూర్ సిటీ ఎక్స్ప్రెస్ లో నిజంగా మంటలు చెలరేగాయా లేదా అనే అంశంపై కూడా రైల్వే శాఖ విచారణ చేపట్టింది. ఈ దుర్ఘటనతో హేతంపూర్ పరిసర ప్రాంతాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.